నా తరపు నుంచి బ్లాంకెట్స్‌కి కలెక్ట్ చేసిన డోనర్స్ నేమ్స్ ఇవి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం చూస్తున్నాం కదా బయట ఎంత చల్లగా ఉందో వెదర్ అయితే. మనకే బయటికెళ్తే చాలా అంటే చాలా చల్లగా ఉంది. అలాంటిది వాళ్ళు సరిగ్గా తింటారో లేదో, వాళ్ళకి సరిగ్గా న్యూట్రిషన్ అందుతుందో లేదో తెలీదు. బట్ స్టిల్ వాళ్ళు బయటనే పడుకుంటారు. అండ్ ఆ చల్ల వెదర్‌కి హెల్త్ కూడా చాలా ఈజీగా పాడైపోతుందనమాట. సో అలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేద్దామని ఫస్ట్ స్టెప్ తీసుకుందైతే దాతృత ఫౌండేషన్. సో దాని రెస్పాన్స్‌గా చాలామంది అయితే ముందుకొచ్చారు. వాలంటీర్ పరంగా లైక్ స్పాన్సర్‌షిప్ పరంగా బ్లాంకెట్స్ కానీ, లేదంటే వీళ్ళే స్వయంగా వెళ్ళి వాళ్ళకివ్వడం కానీ, ప్రోగ్రామ్‌ని ఆర్గనైజ్ చేయడం గానీ చాలా బాగా జరిగిందనమాట. మనం చూస్తున్నాం కదా విజువల్స్ అయితే ఎంతోమందికి బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందనమాట. చాలామందైతే హోల్ నైట్ ఉండి ఎక్కడెక్కడున్నారో చూసి మరి వాళ్ళే డైరెక్ట్‌గా ఎళ్లి ఇవ్వడం జరిగింది. మనం ఆ విజువల్స్ అన్నీ క్యాప్చర్ చేసి ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాం గదా! సో చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యారు ఇచ్చిన వాళ్ళు కూడా. ब्लैंकेट डोनेशन हो गया भाई, अभी कंप्लीट हो गया मेरा। पूरा ओल्ड सिटी में पूरा जगह बांटा भाई। అందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు టైం మూడు అవడానికి వచ్చింది. మేము ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇక్కడ మన మైదీపట్నం, రైతిగోలి, అదికాపులు ఇవన్నీ తిరిగి మేము అన్నీ చూసుకుంటూ బ్లాంకెట్ డొనేషన్ ఎవరికైతే అవసరం ఉండే వాళ్ళందరికీ ఇచ్చేసినాము. సో వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా ఎవరిని అడగాలో కూడా తెలీదు. అలాంటిది ఒకళ్ళొచ్చి హెల్ప్ చేస్తే డెఫినెట్‌గా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతారు లేదా అన్నది సెకండ్. కానీ వాళ్ళకొక హోప్ అయితే వస్తుంది గదా! అరే! మమ్మల్ని కూడా కేర్ చేసేవాళ్ళున్నారు. లైక్ మాకు కూడా ఒక మంచి సపోర్ట్ దొరికింది అనైతే అది చాలా హ్యాపీ అనమాట. సో మనకిక్కడ సెలబ్రిటీ ఫేమస్ పర్సనాలిటీ జైస్వాల్ గారు కూడా వచ్చారనమాట. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం గదా! బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు ఆ సర్వీస్‌కి ఒక ప్రోగ్రామ్ చేశారనమాట గ్రాండ్‌గా. సో ఎంతమందొచ్చారో చూస్తున్నారు గదా! సో చాలామంది యూత్ కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో దాతృత ఫౌండేషన్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేశారు కాబట్టి వాలంటీర్స్ అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే పార్టిసిపేట్ ఈ చేశారు. దేశం యొక్క భవిష్యత్తును నేను మార్చి వేస్తాను అన్నాడు స్వామి వివేకానందుడు 150 సంవత్సరాల క్రితం. సో వీళ్ళందరూ అయితే చాలా యాక్టివ్‌గా పార్టిసిపేషన్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే నైట్ డ్రైవ్‌కి అయితే వెళ్ళబోతున్నారు. బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్‌కి. సో అందరికీ సర్వీస్ చేయాలని ఒక మంచి ఇంటెన్షన్‌తోనైతే వచ్చేసారు. సన్మానం చేస్తున్నారు కదా స్పీచ్ అయిపోయిన తర్వాత. సో అదే జైస్వాల్ గారు ఇప్పుడు మనకి కొద్దిసేపట్లో మాట్లాడబోతున్నారు. అంకుల్ కూడా వాళ్ళ ఫాదర్ ఎంతోమందికి ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో మనం ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే విందాం. డాక్టర్ నైనా జైస్వాల్. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 years లో 10th class పాస్ చేశారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ లండన్. అండ్ 10 years లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. 13 years లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ 15 years ఏజ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ 16 years ఉన్నప్పుడు నా పేరు పిహెచ్డిలోకి ఎన్రోల్ చేసుకొని ప్రస్తుతం ఇండియాలోనే యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ గా పేరు పొందారు. అండ్ అదే కాకుండా లాస్ట్ ఇయర్ మా అమ్మతో కలిసి ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది. సో మేమిద్దరం కూడా క్లాస్మేట్స్ అయ్యి ఎల్ఎల్బి క్లియర్ చేసాము ఇన్ ఫస్ట్ డివిజన్. అండ్ అదే కాకుండా స్పోర్ట్స్ లో చూస్తే ఐఎమ్ నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్ అండ్ ఆల్సో వరల్డ్ లో 6th పొజిషన్ వచ్చింది ఇన్ టేబుల్ టెన్నిస్. అండ్ నేను 2 చేతులతో రాయగలను. నేనైతే మనం హ్యాపీ డాన్సర్స్ అని చెప్తాము. అండ్ ఐఎమ్ ఆల్సో పియానో ప్లేయర్ అండ్ సింగర్. అండ్ అదే కాకుండా అందరికీ తెలుసు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో మన హైదరాబాద్ బిర్యానీ కూడా 25 minutes లో కుక్ చేసి అది కూడా ఒక రికార్డ్ చేశాను. మీరు యూట్యూబ్ లో చూడొచ్చు. నేనే కాదు నా తమ్ముడు అగస్త్య కూడా ఇక్కడ ఉన్నాడు. అగస్త్య కూడా నా అలాగే సేమ్ 8 years లో 10 years లో ఇంటర్మీడియట్, 13 years లో గ్రాడ్యుయేషన్ అండ్ దెన్ 15 లో పీజీ కంప్లీట్ చేశాడు. ఇది చెప్పడానికి కారణం నేను ఇవన్నీ సాధించాను అనేసి కాదు. నేను ఇంకా నాతో పాటు మా పేరెంట్స్ కూడా నమ్మేది ఒకటే, నేను సాధించింది ఇంకా అగస్త్య సాధించింది ప్రతి ఒక్క పిల్లలు కూడా కావచ్చు కావచ్చు కావచ్చు. విన్నర్గా ఫ్రెండ్స్ ఎంత ఇన్స్పైరింగ్గా ఉన్నాయో మేడం గారి మాటలు. సో మనం చూస్తున్నాం అప్రిసియేషన్ అందరి ద్వారా. అందరినీ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ అయితే మంచి మాటలతోనైతే అందరినీ ఇన్స్పైర్ చేశారు. తను జస్ట్ చెప్పడమే కాకుండా యాక్షన్స్తో చేస్తారు కూడా. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు ఈ గ్రూప్ వాళ్ళు. మంచి ఫార్మేషన్స్ అండ్ గెస్చర్స్ వాళ్ళ ద్వారా.
అలా బ్యాలెన్స్ చేయడం నాట్ ఎ జోక్ కదా, 1 లెగ్ పైన. సో ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. యాక్చువల్గా అది నా టైం కాబట్టి మాకే చల్లగా అనిపిస్తుండే అనమాట. సో అక్కడ ఎంతోమంది సరిగ్గా తినరు, వాళ్ళు చలిలో ఎంతో ఉంటారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది సిచ్యువేషన్. సో జేపీ సార్ కూడా మాట్లాడుతున్నారు అనమాట దాతృత ఫౌండేషన్ గురించి, అండ్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ. సో మనకి చీఫ్ గెస్ట్గా అన్న కూడా వచ్చేసాడనమాట. సో అమోఘ్ అన్నతోని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అట్లనే ఫొటోస్ దిగడం కానీ ఇంకా వస్తా ఉన్నారు. ఎవరు వచ్చి మనకు సపోర్ట్ కొట్టడం, కొంతమంది మేమే కొట్టుకున్నాం నా సపోర్ట్. అవార్డు కూడా హ్యాబిట్స్ దగ్గర తెచ్చుకున్నామని మనం చెప్తున్నాం. బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ అన్ని గ్రూప్స్కి ఇస్తున్నారనమాట. గ్రూప్స్గా డివైడ్ అయ్యి అన్ని డిఫరెంట్ ఏరియాస్కి అయితే వెళ్ళడం జరుగుతుండే. సో క్లారిటీ కోసం అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఏ బ్యాచ్ ఏ గ్రూప్ వాళ్ళు ఏ ఏరియాకి వెళ్తున్నారు, సో దట్ ఒకటే ఏరియాకి 2-3 గ్రూప్స్ వెళ్ళకుండా క్లియర్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా బ్లాంకెట్స్ డొనేట్ చేసి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి సో అందరూ చాలా టీం వర్క్గా బాగా చేశారు కాబట్టి ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ ఈవెంట్గా అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా స్క్రీన్ పైన మనం కూడా తీసేసుకున్నాం అనమాట. సో చాలామంది డోనర్స్ వల్ల ఇది పాసిబుల్ అయింది కాబట్టి వాళ్ళందరికీ డెఫినెట్గా నేనైతే థ్యాంక్ యూ చెప్తున్నాను. వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే వాళ్ళు ఉన్నా లేకున్నా ఒకరికి మంచి అవుతుంది అనే ఒక మంచి ఇంటెన్షన్తో వాళ్ళు ఏదైతే కాంట్రిబ్యూట్ చేశారో నిజంగా దాన్ని ఒప్పుకోవాల్సిందే. అండ్ ఇంత మంచి వర్క్కి ఇంతమంది సపోర్ట్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్. మనం స్క్రీన్ పైన చూస్తున్నాం కదా ఎంతమంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని అయితే సక్సెస్ఫుల్గా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎన్నో బ్లాంకెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో అన్నీ మనకి డిస్ట్రిబ్యూషన్కి అయితే వెళ్ళబోతున్నాయి అన్నమాట. అన్నీ ఎంతోమందికి యూస్ఫుల్ అవుతున్నాయి. సో ఇలాంటి చల్లని వెదర్లో సో అక్కడికి వచ్చిన వాలంటీర్స్కి వాళ్ళందరికీ ఫుడ్ ఫెసిలిటీ కూడా పెట్టారు, అదొక మంచి ఐడియా. సో వాళ్ళ కోసం నమస్తే ఎవ్రీవన్. సో మనం దాతృత ఫౌండేషన్ కి అయితే ఈ రోజు వచ్చేసామన్నమాట. మనని ఇన్వైట్ చేసింది కృష్ణ బ్రో. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ వల్ల ఎంతో మందికి మేము ఇన్వైట్ చేయడం జరిగింది బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ లో జాయిన్ కావడానికి. చాలా మంది వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. కానీ అసలు హిస్టరీ, అసలు ఈ దాతృత ఫౌండేషన్ ఏంది, ఎలా జరిగింది, అసలు ఎలా ఇంత పెద్దగా అయింది, అవన్నీ అయితే మనం కృష్ణ గారి మాటలతోనే తెలుసుకుందాం. సో నమస్తే కృష్ణజీ. నమస్తే. సో మా వ్యూవర్స్ కి చెప్పండి అసలు ఈ దాతృత ఏంది, ఎలా ఇంత ఎక్స్పాండ్ అయ్యింది, ఎలా ఎక్సెప్ట్గా గ్రో అవుతుంది, అసలు దీని హిస్టరీ ఏంది? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వ్యూయర్స్. దాతృత ఫౌండేషన్ ఏదైతే ఉందో ఒక 8 years బ్యాక్ ఒక 4 members స్టార్ట్ చేసిన సంస్థ ఇది. జస్ట్ ఫర్ 4 members మేము ఒక నార్మల్ ఇండివిజువల్స్ లాగా కాలేజ్ ఫ్రెండ్స్ మేము సోషల్ సర్వీస్ ఏదైనా చేయాలి, దేశం కోసం ఏదైనా చేయాలి, సొసైటీ కోసం చేయాలి అనేసి ఒక 4 members ఫిక్స్ అయ్యాము. అలా ఒక 2 years మేము కంటిన్యూ చేసాం. అంటే డొనేషన్స్ కానీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ కానీ ఇలా జస్ట్ అంటే స్మాల్ అమౌంట్లో మేము చేసాం. మాది మేమే చేసుకున్నాం. ఆఫ్టర్ 2 to 3 years మాకు ఒక ఐడియా వచ్చిందంటే చాలామంది ఫ్రెండ్స్ మాతో జాయిన్ అవుతున్నారు. సో బ్రదర్ మేము కూడా చేస్తాము, మాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బట్ ఎలా చేయాలి తెలియదు. సో మెనీ పీపుల్స్ అలా కొలాబరేట్ అంటే మనకి సొసైటీలో ఇలా చేయాలని చాలా మందికి ఉంది బట్ దే డోంట్ నో ద ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్గా ఎలా చేయాలని వాళ్ళకి తెలియదు. సో అప్పుడు ఏమనిపించిందంటే మాకు ఇట్స్ వర్కింగ్ గుడ్ కదా, వెల్ కదా, మనం ఇలా దీన్ని ఒక నేమ్తో తీసుకెళ్తే, ఒక సంస్థలా తీసుకెళ్తే విల్ ఎక్స్పాండ్ మోర్, రీచ్ మోర్, మనం ఇంకా చాలా మందికి సర్వీస్ ఇవ్వగలుగుతాం అనే కాన్సెప్ట్తో మేము ఏం చేసామంటే జస్ట్ ఒక 5 to 6 members మేము కూర్చొని మాట్లాడుకొని తీసుకున్న డెసిజన్ పేరే దాతృత. టుడే ఇట్స్ అరౌండ్ 1200 plus volunteers in 6 to 7 districts. 1200, not a joke, not a small number. Really, in that there are 400 plus active volunteers. Around 160 members are Mahila volunteers. Even women empowerment. చాలా. సో దాతృతలో ఉమెన్స్ కూడా ఉన్నారన్నమాట వాలంటీర్స్. దట్స్ రైట్. 160 plus women volunteers ఉన్నారు. ఇప్పుడైతే మనం మన ఫ్యామిలీ ఇప్పుడు మేము ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నాం బట్ మా ఫ్యామిలీ కొంచెం వైడ్గా ఉంటుంది అన్న. గ్రేట్. సో మేము చేసే వర్క్స్ ఏంటంటే రైట్ నౌ ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ బిగ్గెస్ట్ బ్లాంకెట్ డొనేషన్ డ్రైవ్ చేస్తాం విత్ అరౌండ్ ఇప్పుడు మేము వరంగల్, నల్గొండ, సంగారెడ్డి ఇన్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఎక్స్పాండ్ చేసాము. అండ్ రీసెంట్లీ మేము శ్రీశైలం మండలంలో చెంచులు ఉంటారు కదా, ఆ చెంచులకు కూడా మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ థింగ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్.
కరోనా లాంటి టైంలో అంటే అలాంటి టైంలో ఎలా ఉందంటే ఒక మనిషిని ముట్టుకోవడానికి అవునవును చాలా ఇబ్బందిగా ఉండే. అండ్ అఫ్ కోర్స్ సొంత ఫ్రెండ్ అయినా అఫ్ కోర్స్ ఈవెన్ మదర్ ఫాదర్ దూరంగా ఉండేటోళ్ళు, రిలేటివ్స్ చనిపోయినా మనం పోయే పరిస్థితిలో పరిస్థితి లేదు. సో అలాంటి టైంలో తలసేమియా అనే ఒక వ్యాధి ఉంది, మీకు ఐడియా ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ 15-20 days బ్లడ్ చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేయకపోతే వాళ్ళు చనిపోతారు. బట్ ఇలాంటి టైంలో తలసేమియా వాళ్ళకి ఎవరు ఇస్తారు మళ్ళీ బ్లడ్? బయటికి రావడమే కష్టం, వచ్చిన ముట్టుకోవడం కష్టం, అందులో హాస్పిటల్లో నీడిల్స్ బ్లడ్ అంటే అసలు పెద్ద అది. సో అలాంటి టైంలో మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాము. మాకు తలసేమియా సికల్ సెల్ సొసైటీ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది, పిల్లలు చాలా నీడీ ఉన్నారని చెప్పి. అఫ్ కోర్స్ మేము మా ఫ్రెండ్స్ అందరినీ మేము మాట్లాడాము. అఫ్ కోర్స్ మా దాతతో నుంచి మేము ఒక రిస్క్ తీసుకున్నాం, ఏదైతే అది అయ్యిందని చెప్పి. అఫ్ కోర్స్ మాకు ఆ టైంలో కమిషనర్ గారు సపోర్ట్ చేశారు, మేము మీకు పాసెస్ ఇస్తామని చెప్పి కమిషనర్ గారు సపోర్ట్ చేసి మాకు ఇచ్చి. సో ఆ టైంలో మేము దాదాపు 250 మెంబర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము ఇన్ ద కోవిడ్ సిచ్యువేషన్, విత్ ఆల్ ద ప్రికాషన్స్, విత్ ఆల్ ద సేఫ్టీ, అండ్ ఇట్ హాస్ బీన్ సక్సెస్ఫుల్. ఒక సీతమ్మ పేరు మీద మనం వీక్లీ ఒకసారి అన్నదానం చేస్తున్నాం. అది కూడా ఎక్కడ అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే నార్మల్ టైంలో అందరికి అవైలబుల్ ఉంటుంది. బట్ కాచిగూడ, సికింద్రాబాద్ ఇలాంటి రైల్వే స్టేషన్స్లో మిడ్ నైట్ 2 o'clock 3 o'clock ట్రైన్స్ దిగుతాయి. ఆ టైంలో బయట ఎక్కడ ఫుడ్ అవైలబుల్ ఉండదు. సో మనం ఏం చేస్తున్నామంటే వీక్లీ వన్స్ 15 daysకి twice మేము అక్కడ వెళ్ళి ఫ్రీగా ఫుడ్ డొనేషన్స్ చేస్తున్నాం. అలా మేము చేస్తున్నాం. చాలా ఎక్స్పీరియన్స్ మాకు. అంటే ఫుడ్ దొరకక ఆకలితో వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వచ్చి ఆ టైంలో మమ్మల్ని చూడంగానే వాళ్ళకంటే మనం అంటాం కదా మనుషులోనే భగవంతుడు. అలాంటి టైంలో వాళ్ళు బాగా సర్టన్గా యూజ్ చేసేది ఏంటి అంటే అబ్బా భగవంతునిలోకి వచ్చిరా నాకు తిని పెట్టారు అంటే దట్ వర్డ్ ఇస్ అ మ్యాజిక్ రియల్. నేను ఏదో చేద్దాం అనుకుంటా కానీ చేయలేము. చాలా నా పేరును మీరనే చేయండి. సూపర్. అవునవును, ఈవెన్ ఐ ఎక్స్పీరియన్స్ దట్. సో మనకు వచ్చే వాలంటీర్స్ కూడా మీరు కూడా వ్యూవర్స్ ఎనీ టైం మీరు దాదాపు చేయొచ్చు. మీరు 3 types ఆఫ్ వాలంటీర్ ఉంటుంది మనకి జనరల్. అంటే మీరు అనొచ్చు 9 to 5 జాబ్ చేస్తూ నేను అంత దూరం పోతా. జనరల్ మనకి 3 types ఆఫ్ వాలంటీర్ ఉంటుంది. టైం ఇవ్వడం, ఓకేనా? మీకు టైం దొరకదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే సోషల్ మీడియా అయితే ఎప్పుడు యాక్టివ్ ఉంటారు. యూ కెన్ జస్ట్ ప్రమోట్. అంటే ఒక మంచి సర్వీస్ గురించి జరుగుతున్నప్పుడు మీరు ప్రమోట్ చేస్తున్నట్టే యువర్ వాలంటీర్. అన్న నేను టైం చేయలేను, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాను. ఓకే, if you're enough you can just donate. Yes. అవి కూడా చేయలేను, ఏం చేయలేను, శ్రమదానం వెళ్ళి నీడి ఉన్న వాళ్ళకి నువ్వు బ్లాంకెట్స్ ఇవ్వు. అలా 3 types ఆఫ్ కాంట్రిబ్యూషన్ మనం ఎలానే చేయొచ్చు. శ్రమదానం చేయొచ్చు, మనిదానం చేయొచ్చు, సమయం దానం చేయొచ్చు. సో ఎవరికి ఎలా పాసిబుల్ అవుతే ఎలా పాసిబిలిటీ అంటే అలా. సో ఇది దాతృత అనేది. వీఆర్ ఎక్స్పాండింగ్ మోర్, రీచింగ్ మోర్ అండ్ సర్వింగ్ మోర్. చూసారుగా గాయ్స్, దాతృత ఎంత చేస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా ఇప్పుడే తెలిసింది దాతృత మీనింగ్ ఏంది అన్నది. సో ఎక్స్పెక్టేషన్స్ లేని సర్వీస్ అనేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ సర్వీస్ అనమాట. సో అలాంటివి వీళ్ళు అంటే చాలా యంగ్ ఏజ్లో, అంటే నేను కూడా యంగే కదా. సో అంటే మనం ఇంత చిన్న ఏజ్లో ఇలాంటివి రిలైజ్ అయ్యి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా గ్రేట్ అనమాట. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం కాంట్రిబ్యూట్ చేసినది అంటే మనీ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వేరే వేరే డోనర్స్ కావచ్చు, ఎస్ లైట్స్ బాక్సెస్ ఏమేమైతే ఉన్నాయో మెయిన్ గా బ్లాంకెట్స్ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కూడా తెలియదు. సో ప్రణీత్ గారు గైస్ మీకు కూడా ఇందాక చెప్పాను కదా మేము 4 members తో స్టార్ట్ అయ్యి వాళ్ళ 1200+ వాలంటీర్స్ అయిందని. సో ఈ 4 members ఎవరైతే పిల్లర్స్ ఉన్నారో వీళ్ళు ఇక్కడనే ఉన్నారు. మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. అది కూడా ఇంకొక పర్సన్ మిస్సింగ్ ఉన్నాడు, వెంకటరెడ్డి అనేసి నల్గొండ నుంచి. అఫ్కోర్స్ ఇవాళ జమ్ అన్నట్టు ఈ పిల్లర్స్ తోనే ఇవాళ దాతృత అనేది ఇవాళ ఇక్కడ ఉందన్నట్టు. థ్యాంక్ యూ గాయ్స్. చూసారు కదా ఎంత యంగ్ ఉన్నారో వీళ్ళైతే, ముగ్గురు అండ్ ఇంకో అన్న కూడా. సో వీళ్ళందరూ అంటే వీళ్ళ విజన్ ఎంత పెద్దగా ఉంది, ఎంత లార్జ్గా, ఎంత కమిటెడ్గా ఉంది. సో మనం 4 members నుంచి 1200 members వచ్చారంటే వాళ్ళందరూ నమ్మారంటే వీళ్ళు ఎంత సిన్సియర్, ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తే వాళ్ళందరికీ నమ్మకం వస్తుంది. మనం ఈరోజు చూసాం కదా వీడియో, లైక్ ఎన్ని ఈవెంట్స్ చేస్తున్నారు వీళ్ళు, చాలా జెన్యూన్గా చేస్తున్నారు. సో ఆబ్వియస్గా నా నుంచి మనందరి నుంచి కూడా వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇలాంటివి ఇంకా ఎక్కువ చేయాలని, ఇంకా ఎక్కువ మంది వీళ్ళని జాయిన్ అవ్వాలని, ఇలాంటి సర్వీసెస్ వీళ్ళు ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి అని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్. లోగో ఏంది అని అంటే ఆ లోగోలో ఒక ఫైర్ ఉంటుంది. సో యూత్ లో ఉన్న ఫైర్ ని కాల్చేతందుకు కాదు, ఒక వెలుగు ఇవ్వాలని చెప్పి ఆ లోగో మనం పెట్టిన. అన్ని సమస్యలు పెట్టుకొని సమాజం కోసం పోరాడుతున్నారు అంటే ఎవరు ఉండరు, మేమే ఉంటాం.
నేను ఇంకా బక్కగానే అయిపోతున్నా, సాయం ఇంకా బక్కగానే అయిపోతుంది. మీరు society ఇస్తున్నారు కాబట్టి బక్కగా అదే సామాన్యంగా కూడా చాలా 100 సమస్యలు ఉన్నాయి. అయినా సరే బ్లాంకెట్ డ్రెస్ ఉంటుంది చేద్దామన్నా అంటే సరే అని కాదు అనకుండా ఆయన కూడా ఓకే అన్నాడు టీం వాళ్ళందరూ. సో ఒక మెసేజ్ ఏంటి అంటే మనకు అన్నీ ఉన్నప్పుడు సేవ చేయడం కాదు, సమస్యలైనా డబ్బు అయినా ఏదైనా సరే అప్పుడు మనం చేద్దాం అనుకుంటే నీకు ఎన్విరాన్మెంట్ సహకరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మనం కూడా జాయిన్ ఎలా కావచ్చో కృష్ణ మన అందరికైతే చెప్పాడనమాట. సో మనకి మేల్ జెంట్స్ అనే కాకుండా లేడీస్ ఫీమేల్ కూడా ఆల్రెడీ 150 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి సొసైటీకి యూస్ఫుల్ అయ్యే మనకి యూస్ఫుల్ అయ్యే యాక్టివిటీస్ చేస్తూ మనము డెవలప్ అవుతూ సొసైటీని డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాము. ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా వాలంటీర్గా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీకు నేను Yes. గూగుల్ ఫామ్ లింక్ ఇస్తాను, ఆ లింక్లో డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. ఎస్, అది గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.